సంపూర్ణ ఎంక్వైరీ రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేల లంచ్ భేటీ కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాలు, బండారు లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో పార్టీ కార్యకలాపాలతో పాటు మేయర్పై అవిశ్వాసం, వివిధ అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్. స్వర్ణ మాజీ మంత్రి ప్రస్తుత సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కార్పొరేటర్లు భేటీ అయ్యారు. అయితే లంచ్ భేటీ పేరుతో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. అయితే మాజీ మంత్రి మహమూద్ అలీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్లోని అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు మరి రాజశేఖర రెడ్డి, కాలేరు వెంకటేష్, అదేవిధంగా మాగంటి గోపీనాథ్తో పాటు మిగతా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో బండారు లక్ష్మారెడ్డి వీళ్ళు కూడా పాల్గొన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకొన్న సమస్యలతో పాటు ముఖ్యంగా హైడ్రా, మూసీ ప్రాజెక్టు అంశాలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక రూపాల్లో పోరాడుతూ ఉంది. ఇంకా మరింత ఈ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఈ భేటీ జరుగుతుందని చెప్పి అనుకోవాలి. అయితే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీ మేయరు గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయరు మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరి ప్రస్తుతం వాళ్ళు ఇంకా ఆ పదవుల్లో కొనసాగుతున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ నాటికి వీళ్ళు జిహెచ్ఎంసీ మేయరు, డిప్యూటీ మేయరు పదవీ బాధ్యతలు చేపట్టి ఫిబ్రవరి 11వ తేదీ నాటికి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. 4 సంవత్సరాలు పూర్తి తర్వాత మేయర్పై, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టే అవకాశం కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తర్వాత కార్పొరేటర్తో కలిపి అవిశ్వాసం పెడితే బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుందా, అప్పుడు బీజేపీ, ఎంఐఎంల వైఖరి ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చెక్ చేసేందుకే ఈ అవిశ్వాసం అంశం తెరపైకి తెచ్చారని చెప్పి అనుకోవాలి. ఇది చాలా సీక్రెట్గా ఈ సమావేశం జరుగుతూ ఉంది. తన జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ టెంపుల్ నివాసం వద్ద తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల నూతనంగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఇల్లు కట్టుకొని తర్వాత ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకు తర్వాత కార్పొరేటర్లకు అందుబాటులో లంచ్కు పిలిచిరని చెప్పి తెలుస్తుంది. కానీ మేయరు, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకే ఈ సమావేశంలో చాలా కీలకంగా చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సాధ్యాసాధ్యాలు ఏంటి, న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా వస్తాయి ప్రస్తుతం. అయితే జిహెచ్ఎంసీ మూడు సంవత్సరాల క్రితం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 56 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 44 ఎంఐఎం గెలిచింది. 56, 44 మొత్తం 100 మంది ఎమ్మెల్యేలతో 100 మంది కార్పొరేటర్లతో జిహెచ్ఎంసీ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అప్పుడు మేయర్ గద్వాల విజయలక్ష్మి, అదేవిధంగా డిప్యూటీ మేయర్గా మోతో శ్రీలత శోభన్ రెడ్డి ఇద్దరు కూడా మహిళలకే టీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాదాపు మేయరు, డిప్యూటీ మేయర్తో పాటు చాలా కొంతమంది ఆయా నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు కూడా కొంతమంది కాంగ్రెస్లో చేరారు. దాదాపు 17 నుంచి 19 వరకు కూడా 20 వరకు కూడా సంఖ్య చేరింది. ఇక ఎంఐఎం, బీజేపీ సపరేట్గా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టబోయే అవిశ్వాసం నెగ్గినా నెగ్గకుండా ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా బీఆర్ఎస్ పార్టీగా వ్యవహరించాల్సిన అంశంపైనే ఈ న్యాయపరమైన అంశాలు, తర్వాత సాధ్యాలు ఏందన్న అంశాలపైన ఈరోజు ఈ సమావేశం చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కేటీఆర్ కూడా వాళ్ళందరికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాని ఎమ్మెల్యేలకు కూడా దేవిరెడ్డి సుధీరెడ్డి అనారోగ్య రీత్యా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి రాలేదు, అదేవిధంగా మల్లారెడ్డి కూడా ఈ సమావేశానికి రాలేదు. కాబట్టి ఇంకా మరొకసారి కూర్చొని ఖచ్చితంగా నిర్దిష్టంగా ఉన్న సంఖ్యాబలం ఏంటి, మనం అవిశ్వాసం పెట్టాలంటే ఎంత సంఖ్య కావాలి, ఏ విధమైన ప్రొవిజన్స్తో ముందుకు పోవాలి, గెలిచినా గెలవకున్నా అవిశ్వాస విషయం ఎందుకు మనం పెట్టాలనే దానిపైన కేటీఆర్ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గరలో ఉన్న మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఈ సమావేశం నడుస్తుంది. సువర్ణ. రామ్, అయితే ఈ భేటీలో
ప్రధానంగా ఇంకా ఏ అంశాలు చర్చించారు? ఈ అవిశ్వాస తీర్మానం కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తమ మద్దతు గురించి ఏమైనా ఈ భేటీలో చర్చకు వచ్చిందా? అంటే ప్రస్తుతం ఇంకా స్థానిక సంస్థ ఎన్నికల అంశం సంబంధం లేదు. ఇంకా జిహెచ్ఎంసీ ఫిబ్రవరి 11 తర్వాత ఇంకా ఒక సంవత్సరం పాటు 5 ఏళ్ళు పూర్తి కానికి ఇంకా సంవత్సరం పాటు పూర్తి కావాలి. కాబట్టి ఇప్పుడు కేవలం 4 సంవత్సరాలు పూర్తి కాగానే మేయరు డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టడానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఈ చట్టం తెచ్చింది. కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి 11తో 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది మేయర్గా డిప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపట్టి. కాబట్టి అవిశ్వాసమే ప్రధాన ఎజెండాగా ఈరోజు చర్చిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ రోడ్లపైన ఉన్న ఫుట్పాత్ వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఫుట్పాత్లు అన్ని కూలగొట్టడం, వాళ్ళందరినీ ఇబ్బందుల పాలు చేయటం, ఎలాంటి నోటీసులు లేకుండా స్థానిక జిహెచ్ఎంసీ అధికారులు, కొంతమంది కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీకి నేతలు ఇన్ఛార్జీలు చెప్పినట్టు వాళ్ళందరినీ కూలగొట్టి రోడ్డు మీద పడేయటం, వాటి అంశాలతో పాటు ముఖ్యంగా హైడ్రా, మూసీ ప్రాజెక్టు తదితర అంశాలు, దానివల్ల నిర్వాసితులకు జరుగుతున్న నష్టాల అంశం పైన బీఆర్ఎస్ పార్టీ పోరాడాల్సిన అంశాలపై ఈరోజు ఈ చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రా. రైట్, ఇక బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్